కర్ణాటక రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి సీఎం సిద్ధరామయ్యకు ఫోన్ వచ్చింది. కొన్ని గంటల తర్వాత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు పిలుపు వెళ్లింది. దీంతో సిద్ధరామయ్య సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకు డీకే శివకుమార్ కూడా హస్తినకు వెళ్లారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్ లో జరిగే సమావేశానికి వీరిద్దరూ హాజరు కానున్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, కర్ణాటక ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. సాధారణంగా అధిష్టానం పిలిస్తే సీఎం, డిప్యూటీ సీఎం కలిసి వెళ్లేవారు. కానీ ఈసారి మాత్రం విడివిడిగా వెళ్లారు. దీంతో రాష్ట్ర నాయకత్వంలో మార్పులు జరగబోతున్నాయన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. 2023 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు సీఎం పదవిపై పెద్ద చర్చ జరిగింది. ఆ సమయంలో సిద్ధరామయ్యను సీఎం చేశారు. మొదటి 2.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, మిగతా 2.5 సంవత్సరాలు ఆ పదవిలో డీకే శివకుమార్ ఉండేలా ఇద్దరి మధ్య అధిష్టానం డీల్ కుదిర్చినట్లు సమాచారం. ఆ లెక్కన ఇప్పటికే సిద్ధరామయ్య పదవీ కాలం పూర్తయింది. దాంతో పవర్ షేరింగ్ ఫార్ములా మళ్లీ తెరపైకి వచ్చింది. డీకే అనుచరులు తమ నాయకుడిని ముఖ్యమంత్రిని చేయాలని పట్టుబడుతున్నారు. అదే సమయంలో సిద్ధరామయ్య మాత్రం హైకమాండ్ అనుకుంటేనే మార్పు, లేకపోతే 5 ఏళ్లు నేనే సీఎం అని పదే పదే చెబుతున్నారు. మరోవైపు సమావేశం వెనుక అసలు అజెండా వేరే ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. త్వరలో కర్ణాటక నుంచి 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో కాంగ్రెస్ 3 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. వీటి గురించి చర్చించేందుకు సిద్ధరామయ్యను, డీకేను పిలిపించారన్న టాక్ వినిపిస్తుంది. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు మరికొంతమంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు అందరి వైపు ఢిల్లీ వైపే ఉంది. సీఎం గా సిద్ధరామయ్యనే కొనసాగుతారా, లేక డీకే శివకుమార్ కు అవకాశం ఇస్తారా, లేక పార్టీ కోసం ఇద్దరు కలిసి పనిచేయాలని హైకమాండ్ ఆర్డర్ వేస్తుందా అన్నది వేచి చూడాలి. మీ కామెంట్ తప్పకుండా రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.